మ్యాథమెటిక్స్ లో అడిషన్ అంటే మనకు ఈ వర్డ్స్ కనిపిస్తే అడిషన్ యూజ్ చేయాలి, ఈ వర్డ్స్ కనిపిస్తే సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి, అండ్ ఈ వర్డ్స్ కనిపిస్తే మల్టిప్లికేషన్, అండ్ ఈ వర్డ్స్ కనిపిస్తే డివిజన్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మంచి క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈస్ 50 years అంటున్నాడు. అంటే ఫాదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎఫ్ అనుకుంటాను, ప్లస్ ఎందుకు ప్లస్ సమ్ అంటే ఏంటి అడిషన్ చేయాలి. ఓకే, సో సన్ ఈజ్ ఈక్వల్ టు 50 years ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. 5 years ago ద ఫాదర్ వాస్, ఫస్ట్ చూడండి ఎగో అంటున్నాడు. 5 years ఎగో అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎవరి గురించి చెప్తున్నాడు, ఫాదర్ గురించి చెప్తున్నాడు. సో ఫాదర్ నుంచి ఎవరి గురించి చెప్తాడో వాళ్ళ నుంచి తీసేయాలి. ఫాదర్ నుంచి 5 years వెనక్కి పోతే ఏమంటున్నాడు, 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. 7 times, 7 రాసుకోండి. టైమ్స్ అంటే ఏంటి, టైమ్స్ అంటే మనకు మల్టిప్లికేషన్ చేయాలి. ఏం మల్టిప్లికేషన్ చేయాలి, సన్ ప్రజెంటేజా కాదు, వాడు కూడా 7 years ఎగో, సారీ వాడు కూడా 5 years ఎగో. సో 5 years ఎగో కాబట్టి -5. అప్పుడు ఏమైంది, ఫాదర్ 5 years ago father age equal to 7 times of son's age 5 years ago. Find father's present age అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ ఈక్వేషన్ లో నేను ఏం చేస్తానంటే ఫాదర్, నేను సన్ ఎలా రాస్తా అంటే 50 - f రాస్తా. సన్ ఈక్వల్ టు 50 - f రాస్తా, ఎందుకంటే ప్లస్ ఎఫ్ తీసుకొస్తా. సో ఇప్పుడు నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా ఈ ఎస్ వాల్యూ. ఓకే, f -5 ఈజ్ ఈక్వల్ టు 7 into 50 - f -5. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏమవుతుంది, 50 - 5 45. సో f - 5 ఈజ్ ఈక్వల్ టు 7 into 45 - f ఉంది. ఓకే, ఇప్పుడు 7 ని లోపలికి మల్టిప్లై చేయండి, ఈ 7 ని లోపలికి మల్టిప్లై చేయండి. f - 5 ఈక్వల్ టు 7 into 45 315 -7 into f 7f. ఓకే, ఇప్పుడు f లని ఒకసారి తీసుకురండి, కాన్స్టెంట్ లను ఒకసారి తీసుకురండి. ఈ -7f ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, +7f అవుతుంది. +7f, f +7f ఈజ్ ఈక్వల్ టు 315 అలానే పెట్టుకోండి. ఈ -5 ని అటు తీసుకుపోండి, +5 అవుతుంది. ఓకే, ఇప్పుడు f + 7f ఎంత, 8f. 8f ఈజ్ ఈక్వల్ టు 315 + 5 320. ఓకే, సో f ఈజ్ ఈక్వల్ టు 8 1 8 40 f ఈక్వల్ టు 40. అంటే f అంటే ఏంటి, ఫాదర్స్ ప్రెసెంట్ ఏజ్. వాట్ ఈస్ ఆప్షన్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పైన కావాలో కామెంట్ చేయండి. వీటిలో ఏదైనా మిస్ అయినా కామెంట్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ నేను యూట్యూబ్ లో ఫుల్ చాప్టర్స్ అయితే అప్లోడ్ చేశాను. లింక్స్ బయోలో ఉన్నాయి, వెళ్ళి చూడండి.